సుమారు 400కు పైగా సినిమాల్లో నటించిన గుండు హనుమంతరావు తనదైన ప్రత్యేకమైన హాస్యంతో పరిశ్రమలో పేరు సంపాదించారు. సినిమాల్లోకి రాకముందు మిఠాయిల వ్యాపారం చేసే హనుమంతరావు నాటకాలంటే ఎక్కువగా ఇష్టపడేవారు. ఒకసారి మద్రాసులో ఆయన వేసిన నాటకాన్ని చూసిన జంధ్యాల ఆహనా పెళ్ళంటే సినిమాలో మొట్టమొదటిసారిగా వేషం ఇచ్చారు. అప్పటి నుంచి సినిమాల్లో ఆయనకు అవకాశాలు వచ్చి పడ్డాయి. కిడ్నీ ప్రాబ్లం అయిందండి. ఆ కిడ్నీ ప్రాబ్లం కొద్దిగా తగ్గితే కానీ సర్జరీ చేయడానికి కుదరదు అన్నారు. మెడిసిన్స్ ద్వారా ఏమైనా తగ్గుద్దని 1 ఇయర్ వెయిట్ చేసాం. 1 ఇయర్ తర్వాత కొద్దిగా సీరియస్ అయ్యేప్పటికీ డయాలసిస్ చేసి హార్ట్ సర్జరీ చేశారు. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా రోజు డయాలసిస్ జరుగుతూనే ఉంది జూబ్లీ హిల్స్ అపోలోలో. రాత్రి అందరితో మాట్లాడాడు. 11:30 దాకా అందరు కూర్చొని మాట్లాడారు, అన్నీ చేశారు. ఎవరికాళ్ళు వెళ్ళి పడుకోమని చెప్పాడు. తెల్లవారుజామున 3:15కో ఇప్పుడు కొద్దిగా శ్వాస అందట్లేదు అని చెప్పేవాడికి బయటికి తీసుకొచ్చి కార్లో హాస్పిటల్కి తీసుకెళ్ళేప్పుడు డాక్టర్స్ లేదు చనిపోయాడని చెప్పి డిక్లేర్ చేశాడు. శ్వాస అట్లేదని చెప్పాడు. మార్గ మధ్యలో చనిపోయారు. రాత్రి 11:30 వరకు కూర్చొని మాట్లాడుకున్నాం. 2 o'clock 2:10కో లేచాడు బాబు. ఏంట్రా లేచావనంటే నాన్న కొంచెం ఆయాసపడుతున్నాడు అంటే లెగవపోతుంటే లెగవకు నువ్వు పడుకో నేను పాలు తాగిస్తున్నానులే అన్నాడు. వేడివేడిగా పాలు ఇచ్చాడు. తాగాడు, అయినా తగ్గకపోతే వచ్చి కూర్చున్నాం అందరం హాల్లో. ఆయాసపడుతున్నాడు. కాస్త రిలాక్స్ వచ్చింది, వెళ్ళి పడుకోండి అన్నా కూడా మేము వెళ్ళా. ఈ మా చెల్లి గారి బాబు పైన పడుకుంటాడు. ఇంకా ఆయాసం ఎక్కువైపోయేసరికి కేకేయడానికి పైకి వెళ్ళాడు ఈ బాబు. అప్పుడే వాలిపోయాడు. హాల్స్ నవ్వులుతున్నాడు. అది బయటకు వచ్చేసింది. అప్పటికే ఇక్కడే ప్రాణాలు. సిస్టర్ డయాలసిస్తో బాధపడుతున్నారు. మధ్యలో ఒకసారి బైపాస్ సర్జరీ కూడా జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్గా రాత్రి మ్యాసివ్ హార్ట్ అటాక్ రావడం, హాస్పిటల్కి తీసుకెళ్ళేటప్పటికే ఆయన ఇక మన మధ్య లేరని డిక్లేర్ చేయడం మా వల్ల కావట్లేదు. ఈ ఆదిత్య అన్నయ్య కొడుకు వాడు ఎంఎస్ కంప్లీట్ చేసి నాన్నకు ఒంట్లో బాగాలేదని చెప్పి మొత్తం చదువులన్నీ ఉద్యోగాలన్నీ ఆపేసుకొని ఇంటికి వచ్చి తండ్రికి ఇవాళ ఎవరు చేయలేని సేవ చేసుకుంటూ ఇంట్లోనే ఉన్నాడండి. 2.5-3 years నుంచి కూడా అన్నయ్యని చూసుకుంటూ వేయింబావుళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికున్నా ఏ క్షణంలో అయినా ప్రతి చోటకి ఆయన్ని చూసుకుంటా వీడేనండి మొత్తం వాడే చూసుకుంటూ ఉన్నాడు. నటించి పేరు ప్రఖ్యాతులు గాంచి ఆయనకి బాగా ఇష్టమైన సినిమా ఆయన నోటితో చాలాసార్లు 100 సార్లు చెప్పాడు. రాజేంద్రుడు గజేంద్రుడు చాలా నాకు ఆయనకి ఇష్టమైన సినిమా అని. అలాగే అమృతం సీరియల్ ద్వారా ఆయన మొత్తం బుల్లితెర ద్వారా కూడా అందరి ప్రేక్షకుల హృదయాల్లో మంచి స్థానాన్ని సంపాదించారు. ఎంతో ప్రోత్సహించి